నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గత వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో అభివృద్ధి పనులన్నింటినీ రివర్స్ చేసింది. విమర్శలు గుప్పించిన మంత్రి నారాయణ. కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అన్న మంత్రి నిమ్మల. పాలకొల్లు మండలంలో 76 లక్షలతో రైతుల పుంత రోడ్లకు శంకుస్థాపన. కూటమి సర్కారు వాలంటీర్లకు చేదు ఉగాదిని మిగిల్చింది. చంద్రబాబు పవన్ మోసాలకు వాలంటీర్లు బలయ్యారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్పై ఫైర్. భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉగాది సందర్భంగా అష్టావధానం. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ రామాంజనేయులు ఆకాంక్ష. గత వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో అభివృద్ధి పనులన్నింటినీ రివర్స్ చేసిందని మంత్రి నారాయణ విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో అభివృద్ధి పనులన్నింటినీ రివర్స్ చేసిందని మంత్రి నారాయణ విమర్శించారు. ఉగాదిని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా నెల్లూరులోని రంగనాథస్వామి ఆలయంలో ఆదివారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిలిచిపోయిన ఆలయ ఘాట్ను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు ఇబ్బంది లేకుండా ఘాట్లో ఏర్పాట్లు చేసి 4 నెలల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కనికా పరమేశ్వరి టెంపుల్ని దర్శించుకోవడం జరిగింది. తర్వాత రంగనాయక స్వామి టెంపుల్. ఈ రంగనాయక స్వామి టెంపుల్లో 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ ఉన్న పూజారులు భక్తులు అడిగింది ఏంటంటే ఘాటు సైజ్ సరిపోవట్లేదు సార్, పెద్ద ఘాటు కట్టమంటే ఒక చక్కటి ఘాటుని డిజైన్ చేసాము. దాన్ని అప్పుడు మొదలుపెట్టడం జరిగింది. సో ప్రభుత్వం మారటం వల్ల అది అసంపూర్ణంగా వదిలేశారు. అయితే మళ్ళీ ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఒక మంత్రిగా నాకుంది. దాని మీద ఈరోజు అధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ ఈ యొక్క టెంపుల్ యొక్క అధికారులతో మరియు పూజారులతో అందరితో కూర్చొని డిస్కస్ చేసాం ఏం చేయాలని. ఒక 4 నెలలు ఇది పూర్తయ్యేటట్టుగా చేయాలని అధికారులకు ఆదేశించాను. ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు వాళ్ళు, దాన్ని కూడా సాల్వ్ చేస్తామని చెప్పాం. ఏదేమైనప్పటికీ టెంపుల్స్ని కాపాడాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. అందుకనే 2014-19లో ఇటువంటి టెంపుల్స్, ఇది చాలా పురాతనమైన టెంపుల్. రంగనాథ స్వామి టెంపుల్ అంటే చాలా చాలా పురాతనమైనది. ఇలాంటి టెంపుల్స్కి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు యాక్చువల్గా స్పెషల్గా టేకప్ చేసే వర్క్. తర్వాత గత ప్రభుత్వం దాన్ని మళ్ళా చేసిన వర్క్ని, మిగతా వర్క్ని రివర్స్ టెండరింగ్ అని రివర్స్ చేసింది. రివర్స్ టెండరింగ్ అని ముందు పోతే సంతోషమే. సరే, ఏదేమైనా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా రావటం, ఈ రివర్స్ టెండరింగ్ సిస్టమ్ తీసేయటం జరిగింది. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే వర్క్స్ అన్ని డిలే అవుతున్నాయి. ఈరోజు మళ్ళీ దాని టెండర్ని 4 నెలల్లో ఇమ్మీడియట్గా 1 మంత్లో ఆ యొక్క టెండర్ కూడా క్యాన్సిల్ చేయలేదంటే ఎవరికైతే వర్క్ ఇచ్చారో అది లైవ్లో ఉంది. కానీ వాళ్ళు నేను చేయలేను సార్, ఇప్పుడు అది ఎప్పుడో ఇచ్చిన టెండర్ ఆ వాల్యూతో చేయలేమన్నారు.
అందువల్ల క్యాన్సిల్ చేయమన్నాను. క్యాన్సిల్ చేసి మళ్ళీ పిలవమన్నాను 15 రోజుల్లో. ఒక 15 రోజుల్లో టెండర్ పిలుస్తారు. పిలిస్తే కూటమి సర్కారు రాష్ట్రంలో వాలంటీర్లకు చేదు ఉగాదిని మిగిల్చిందని వైసీపీ అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ మండిపడ్డారు. కూటమి సర్కారు రాష్ట్రంలోని వాలంటీర్లకు చేదు ఉగాదిని మిగిల్చిందని వైసీపీ అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోసపూరిత హామీలను నమ్మి అమాయక వాలంటీర్లు బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు ఇచ్చిన హామీల మేరకు పెంచుతామన్న 10,000తో ఇప్పటి వరకు ఉన్న మొత్తం బకాయిలను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లకు న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. ముందర కూడా పండగ రోజు పచ్చడి తింటూ, పవిత్రమైనటువంటి ఉగాది పచ్చడి తింటూ కూడా అబద్ధాలు ఆడచ్చు, మోసం చేయొచ్చు, వెన్నుపోటు పొడవచ్చు అని నిరూపించినటువంటి ఘనుడు చంద్రబాబు నాయుడు గారు. వాలంటీర్లను నేను ఒకటే చెప్తున్నాను, వాలంటీర్లో 1,00,000 మంది మహిళలు ఉన్నారని వైసీపీ మంత్రులు అంటున్నారు, మాట్లాడుతున్నారు. అమ్మా, వారికి వాలంటీర్లకు ఆయన చేసేటువంటి వాగ్దానం చేసినటువంటిది, అమ్మా నేను ఓ అన్నగా చెప్తున్నా, మీకు 5,000 వస్తుంటే ఇంకొక 5,000 పెంచి ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను. మనసున్న వ్యక్తి అంట ఆయన. నేను ఎప్పుడు కూడా పొట్ట కొట్టను అని నమ్మించేటువంటి మాటలు, గొంతు కోసేటువంటి మాటలు. అంతేకాకుండా తర్వాత మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మేనిఫెస్టోలో ఉద్యోగస్తులు పెన్షనర్లు అనేటువంటి ఆ యొక్క హెడ్డింగ్తో కింద వాలంటీర్ల గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 వరకు పెంచుతాము అన్నారు. ఒక్కసారి ప్రజలందరికీ కూడా ఆయన ఏం మాట్లాడారో మనం మాట్లాడేదానికంటే ఒక వీడియో ఆయన మాట్లాడిందే ఒక్కసారి మనము చూద్దాం. ఎందుకంటే వాలంటీర్లకి పాపము ఈరోజు 2.66 లక్షల మంది, అంటే 2,66,000 మంది మన వాలంటీర్లు ఉంటే వారి కుటుంబాలు ఒక్కొక్కరికి నలగరేసుకున్నా కూడాను దాదాపు 10,64,000 మంది నోట్లో ఈరోజు ఉగాది పచ్చడి తినకుండా వారి నోట్లో మట్టి కొట్టినటువంటి వ్యక్తులు ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్, ఈ యొక్క కూటమి. అదే ముఖ్యంగా ఈనాడు పత్రికలో కూడా చూడాలి. ఆ రోజు వాళ్ళు చెప్పినట్టే కాకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎల్లో రాశాడు కదా, వాలంటీర్లకు నెలకు 10,000 రూపాయలంట, వాలంటీర్లకి బొనాంజా అంట, ఒకరేమో వాలంటీర్లకి తీపి కబురు అంట, ఒకరేమో వాలంటీర్లకి రెట్టింపు జీతాలతో చంద్రబాబు వారిని లక్షాధికారులు చేయబోతున్నారంట. ఈ విధంగా మాటలు చేసేసి వాళ్ళని నమ్మించి నట్టేట ముంచి వారికి ఉండేటువంటి ఉద్యోగము పోయింది, తర్వాత పెంచుతానే లేదు. ఇప్పుడు పాపము ఒక్కొక్కరు రియలైజ్ అయ్యేసి మా పరిస్థితి ఏంటి, మేము ఎక్కడికి ఉన్నాము, మా జీతాలు ఇవ్వండి, మాకు ఉద్యోగాలు లేవా అనేటువంటిది ఒకసారి పాపం ధర్నాలు ఎక్కడెక్కడ చేస్తూ ఉంటే వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ అరదొక్కుతూ ఉన్నారు. తర్వాత ఈ మధ్య ఏమైందంటే ఈ అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రశ్నోత్తరాల సమయంలో అడిగితే వారి మంత్రి గారు బాల వీరాంజనేయ స్వామి గారు ఇచ్చినటువంటిది ఏంటంటే 2023 ఆగస్టు నుంచి వాలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేదు అంట. ఉగాది పర్వదినాన భక్తులకు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దర్శనంతో పాటు 2 పసుపు కొమ్మలు, 1 నాణెం, కుంకుమ ప్రసాదం అందించడం శుభపరిణామమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఉగాది పర్వదినాన భక్తులకు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దర్శనంతో పాటు 2 పసుపు కొమ్ములు, 1 నాణెం, కుంకుమ ప్రసాదం అందించడం శుభపరిణామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. బ్రహ్మశ్రీ వారణాసి లక్ష్మీ నరసింహమూర్తిచే విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రముఖ సిద్ధాంతి బ్రహ్మశ్రీ ర్యాలి కృష్ణప్రసాద్ సిద్ధాంతిని సత్కరించారు. వాగ్భూషణ్ అవధాని, కళాధర ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు, సంచాలకులు దాయన సురేష్ చంద్రాజీ ఆధ్వర్యంలో అష్టావధానం కార్యక్రమాన్ని నిర్వహించారు. అష్టావధానం కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజుబాబు పాల్గొని మాట్లాడారు. విశ్వావసునామ సంవత్సర ప్రజలందరికీ సిరి సంపదలు కలగాలని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని అన్నారు.
ఈరోజు ఉగాది వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు సంధ్యా సమయంలో అష్టావధాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నడిపించే వారందరికీ కూడా, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. నేను 2009లో శాసనసభ్యుడు అయినప్పుడు ఇదే స్టేజ్ మీద అమ్మవారు పలికించింది. నేను అలా అమ్మవారికి బంగారు చీర అనే మాట నాకు తెలియదు, అమ్మవారు పలికించింది నా నోటంట. ఆ పలికే ఈ రోజుకి ఈ కార్యక్రమం పూర్తి చేయడానికి మూల కారణం అవుతుంది. ఆ బంగారు చీర పిలుపుతోటి 54 కేజీల బంగారంతో అమ్మవారికి అలంకరణ చేయడం జరిగింది. ఇంకా 25 కేజీల బంగారం ఇప్పుడు సిద్ధంగా ఉంది. దాంతో కూడా అలంకరణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా 10-15 కేజీలు పూర్తి చేసినట్లయితే అమ్మవారు నిలువెత్తు 100 కేజీల బంగారంతో 364 రోజులు వెలసిల్లుతుంది. అది అమ్మవారి యొక్క గొప్పతనం. భారతదేశ చరిత్రలో ఏ గ్రామ దేవతకు 364 రోజులు 100 కేజీలు బంగారం ఉన్న దేవత మన మావుళ్ళ అమ్మవారు ఒక్కరే. అటువంటి దేవతను దర్శనం చేసుకుంటే సకల పాపాలు పోయి పుణ్యాలు కలిగి సుఖాలు కలిగి అనుకున్న కోరికలు నెరవేర్చుకునే తల్లి అమ్మ, మా మావుళ్ళ తల్లి. ఆ తల్లి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని ఈ ఉగాది నామ సంవత్సరం, కొత్త సంవత్సరం మనందరికీ మంచి కలగజేయాలని, విజయాలు చేకూరాలని, అందరూ సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవించాలని, ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా జీవించాలని ఆ అమ్మవారి ఆశీర్వాదం మనందరికీ కావాలని చెప్పి కోరుకుంటూ సేవ చేసుకుంటాం. మన శాసనసభ్యులు వారు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దాన్ని ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ప్రభుత్వంలో చాలా గట్టిగా కృషి చేస్తున్నారు. అవన్నీ తొందరలో మనకి శుభం జరుగుతుందని అనుకుంటున్నాం. ఇవాళ ఈ కార్యక్రమం చేసుకోవడానికి వీలుగా ఉన్న ఈ స్థలం కూడా మన గౌరవ శాసనసభ్యులు గారు ప్రభుత్వంతో చాలా గతంలో ఉన్నప్పుడు విశేషం కృషి చేసి ఈ స్థలాన్ని అతి చౌకగా దేవస్థానం 1.5 కోట్లు వెచ్చించి సర్దుపడి ఉన్నప్పటికీ కేవలం 10,000 రూపాయలు మాత్రం అప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ దేవస్థానానికి ఇప్పించారు. అది ఈ వాళ్ళకి ఇంత ఇలా మన కూర్చొని ఏది చేస్తున్న అవకాశం గౌరవ శాసనసభ్యులు గారు అమ్మవారు ఆశీస్సులతో మనకి నిరంతరం మనకి దేవస్థానం సహాయపడుతున్న మహానుభావులైనా ఈ దేవస్థానం ఈ అభివృద్ధి అంటే ఇంకా 10 అభివృద్ధి పనులు కూడా ఆయన నిరంతరం చేయాలని ఎప్పటికప్పుడే మనకి ప్రోత్సహిస్తున్నారు. ఇవాళ ఈ కార్యక్రమం చేయడానికి కూడా ఆయన సలహా సూచనగా చేశాము. అలాగే వారు పసుపు నాణ్యానికి పసుపు కొమ్ములు నాణ్యాలు కూడా భక్తులకి ఇచ్చాం. ఇవన్నీ కూడా మన గౌరవ శాసనసభ్యులు ఎప్పుడో భక్తులకి ఈ దేవస్థానం వైభవం ఉండడానికి కృషి చేసి మాకు ప్రోత్సహిస్తున్నందుకు వారికి దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి అని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి అని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం బగ్గేశ్వరం వేలివేల్లో రైతుల పొంత రోడ్లకు 76 లక్షలతో ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రైతాంగాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రైతుల కోసం పలు రకాల కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. అప్పుల్లో ఈ రాష్ట్రం ఉన్నటువంటి స్థితిలో కూడా మరి ఈరోజు పెద్ద ఎత్తున రైతాంగం కోసం ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితిని గుర్తుపెట్టుకోమంటూ ఉన్నా. మరి గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం చూసాం. మరి ఆ రోజు వ్యవసాయ శాఖనే మూత వేసినటువంటి పరిస్థితి. రైతు భరోసా కేంద్రాలు రైతు భక్షక కేంద్రాలుగా మారి ఆ రోజు రైతులు ధాన్యం అమ్ముకోవాలని అంటే
ప్రతి రైస్ మిల్లు దగ్గర కూడా 3 రోజుల నుంచి 5 రోజులు అన్నపానీయాలు లేకుండా అక్కడే పడిగాపులు, మరి మండు టెండల్లోనూ రాత్రులు చలిలోనూ దోమల్లోనూ కనీసం భోజనాలు కూడా లేకుండా 5-6 రోజులు ఆ మిల్లుల దగ్గరే పడిగాపులు పడినటువంటి పరిస్థితిని ఒక్కసారి గుర్తు తెచ్చుకోమంటూ ఉన్నాం. మరి ఈరోజు అటువంటి పరిస్థితి లేకుండా ఈవేళ రైతులు స్వేచ్ఛగా తనకు నచ్చినటువంటి మిల్లుకు, ఎందుకంటే గతంలో తణుకు ధాన్యం పాలకొల్లు వచ్చేది, పాలకొల్ల ధాన్యం మరి ఎక్కడికో బేవారం పోయేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు రైతు తనకు నచ్చినటువంటి మిల్లుకు ధాన్యం తోలుకుంటే మరి 48 గంటల్లోనే మన ఖరీఫ్ పంటకి ఆ రైతాంగానికి 95% మందికి మరి మనం ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో మరి వ్యవసాయ యాంత్రీకరణ అటకెక్కించి కనీసం ట్రాక్టర్లు, కిషీ ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలు, వరి నాట్ల యంత్రాలు, ఆయిల్ ఇంజిన్స్ మాట ఉంచి కనీసం ఒక బరక ముక్క కూడా ఆ రోజు ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఇప్పుడే శంకుస్థాపన చేసాం బగ్గేశ్వరం నుంచి అటు చింతపర్రు వెళ్ళేటువంటి మార్గంలో మరి 21 లక్షల రూపాయలు పెట్టి గ్రావెల్ రోడ్డు, అదేవిధంగా లంకల కోడేరు ఏదైతే మెయిన్ రోడ్డు ఉందో మరి ఇటు బగ్గేశ్వరం నుంచి దీన్ని జాయింట్ కలిపేటువంటి విధంగా అక్కడ ఒక 21 లక్షల రూపాయలు, అదేవిధంగా ఇప్పుడే దీనికి అటాచ్మెంట్ చేయడానికి 25 లక్షల రూపాయలు, అదేవిధంగా ఈ లంకల కోడేరు నుంచి ఇట్లా కింద రైతాంగం పొలాలకు వెళ్ళడానికి ఇట్లా ఒక 9 లక్షల రూపాయలు, రైతాంగానికి 76 లక్షల రూపాయలతోటి ఈరోజు మనం మరి ఈవేళ గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నామని అంటే ఈవేళ ఈ ప్రభుత్వం మరి ఎంత ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా పనిచేస్తుందో అదే ఒక ఎగ్జాంపుల్ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున రైతాంగ శ్రేయస్సు కూడా కోరి రైతులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఈవేళ మన మంత్రి గారి ద్వారా సుమారు 75-76 లక్షల రూపాయలు చిన్న చిన్న రోడ్లకే శాంక్షన్ అయిందంటే రైతుల పట్ల ఎటువంటి శ్రద్ధ ఉందన్నది ఈనాడు రైతాంగం అంతా కూడా గ్రహిస్తున్నారు. ఏదేమైనా గతంలో ఆర్థిక విధ్వంసం సృష్టించి ఆర్థిక వ్యవస్థ అంతా సర్వనాశనం చేసి జగన్ గారు వెళ్ళిపోయి లక్షల కోట్ల అప్పులు మిగిల్చిన సందర్భంలో కూడా నా వ్యక్తిగతంగా కూడా 2-3 సంవత్సరాల వరకు ఏమి నిలుపుకోలేరు అనుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి వీళ్ళ రైతాంగం పట్లే ఎంత శ్రద్ధ వహించి ఎక్కడా కూడా రైతులకి మౌలిక సదుపాయాల విషయంలో ఈవేళ ఇంత శ్రద్ధ తీసుకున్నందుకు ఇక్కడ మంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి, రైతాంగం అంతా కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని సందర్భంగా. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సిబిఐ విచారణ జరిపించాలని క్రైస్తవ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సిబిఐ విచారణ జరిపించాలని క్రైస్తవ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఆదివారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో లూథరన్ హైస్కూల్ గ్రౌండ్ నుండి క్రైస్తవ సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. లూథరన్ హైస్కూల్ గ్రౌండ్ నుండి ప్రకాశం చౌక్ సెంటర్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు ఈ ర్యాలీ జరిగింది. అనంతరం లూథరన్ హైస్కూల్లో సభ నిర్వహించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వం దర్యాప్తు వేగవంతం చేయాలని చిగురుపాటి సందీప్, గంటా సుందర్ కుమార్, పిల్లి రవికాంత్, బట్టు యేసురాజులు డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో పాస్టర్లు కె జోహానిస్, డేవియల్ పుష్పరాజ్, ఎస్ నానిబాబు, శామ్యూల్ రవికుమార్, వి అలీవర్, స్టాన్లీ జోన్స్, ఫాదర్ స్టాలిన్, కొండేటి సురేష్, గంటా రాజ్ కుమార్, మైలాబతుల జాన్ సునీల్, ఎండి ఇస్మాయిల్, మాతే రాజ్ కుమార్, ఇర్రంకి రాజు, పిల్లా డైమండ్ రాజు, క్రైస్తవ పెద్దలు, పెద్ద ఎత్తున క్రైస్తవ సంఘాలు పాల్గొన్నారు. ఈ సమయంలో మనందరం కూడా మరి ప్రవీణ్ పగడాల ఈజ్ ఎ వెరీ గుడ్ పాస్టర్, ఈజ్ ఎ వెరీ గుడ్ డిబేటర్ అండ్ ఈజ్ ఎ వెరీ రినౌన్డ్ పాస్టర్. బట్ అన్ఫార్చునేట్లీ he was brutally killed by some social activists. కొన్ని సంఘ విద్రోహక శక్తులను బట్టి ప్రవీణ్ పగడాల being as a God servant, he has his own reputation. He is giving care for many orphan children. కనుక ఇటువంటి మంచి దైవ సేవకులను ఇలాగ చంపుకుంటూ పోతుంటే మన క్రైస్తవ సమాజం ఎక్కడికి వెళ్తుందని నేను నా వాయిస్ ఎత్తి నేను మాట్లాడుతున్నాను. ఇలాగే ఒకసారి తాడేపల్లిగూడెంలో ప్రియులారా మీకు గుర్తుందో లేదో చర్చెస్ లో బాంబ్ బ్లాస్టులు జరిగినాయి. వెంటనే దాన్ని ఆ సమయంలో నేను విశాఖపట్నంలో నేను అప్పుడు పాస్టర్ గా పనిచేస్తున్నాను. జేవిఎస్ ప్రసాద్, ద డిస్ట్రిక్ట్ కలెక్టర్, డాక్టర్ కేఏ పాల్ గారు తమ్ముడు డేవిడ్ రాజ్,
మేమందరం కూడా వెళ్లి ఎంఏ పాల్ వెంటనే జేఎస్ ప్రసాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ తో ఆఫీసులో మాట్లాడి క్రైస్తవ సమాజం తరపున దాన్ని తీవ్రంగా ఖండించినప్పుడు ఇప్పటికీ కూడా కట్అవుట్స్ అన్ని కూడా వైడ్ నేషనల్ పబ్లిసిటీ పేపర్స్ లో, హిందూ పేపర్స్ లో, ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్స్ ఇవన్నీ కట్టింగ్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ప్రత్యేకంగా క్రైస్తవ సంఘాల తరపున నా యొక్క నిరసన తెలియపరుస్తూ ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రైట్ ఫార్వర్డ్ అడుగుతున్నాం. వీ నీడ్ అ ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ ఆన్ ద బ్రూటల్ మర్డర్ కేస్ ఆఫ్ పాస్టర్ ప్రవీణ్ పగడా. కనుక మెనీ క్రిస్టియన్స్ ఆర్ హర్టెడ్. సో దిస్ ఇష్యూ హ్యాస్ బీన్ ఆల్సో డిస్కస్డ్ ఇంటర్నేషనలీ. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు తీవ్రంగా ఖండిస్తేనే మనం దేనికి కూడా వణుకుపోయి భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఏదైనా విషయం జరిగిందా దానిని తీవ్రంగా ఖండించగలిగే క్రైస్తవుడు అయితేనే బయటకు రావాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో అభివృద్ధి పనులన్నింటినీ రివర్స్ చేసింది. విమర్శలు గుప్పించిన మంత్రి నారాయణ. కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అన్న మంత్రి నిమ్మల. పాలకొల్లు మండలంలో 76 లక్షలతో రైతుల పుంత రోడ్లకు శంకుస్థాపన. కూటమి సర్కారు వాలంటీర్లకు చేదు ఉగాదిని మిగిల్చింది. చంద్రబాబు, పవన్ మోసాలకు వాలంటీర్లు బలయ్యారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్పై ఫైర్. భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉగాది సందర్భంగా అష్టావధానం. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ రామాంజనేయులు ఆకాంక్ష. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.